పుట్టగానే పరిమళించినట్లు మహనీయులు పుట్టుక నుండి భావి జీవితము యొక్క మహత్తర సందేశములను తమ నడవడిలోనూ మాటలలోనూ నిగూఢముగా ప్రదర్శించుట వారి యొక్క సహజ స్థితి. అలాంటి మహనీయులే సద్గురు కాశీనాయన గారు. ఆయన ఒక మహర్షి, అవధూత. పేదవాని ఆకలి తీర్చటం, లేనివారికి దానం చేయటమే నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప మనిషి. 1895 జనవరి 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లి గ్రామంలో సుబ్బారెడ్డి కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు కాశీనాయన స్వామి. ఆకలి అన్నవారిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ కాశీనాయన స్వామిగా ప్రసిద్ధులయ్యారు. కాశీనాయనకు 4 సంవత్సరముల ప్రాయమప్పుడు తండ్రి సుబ్బారెడ్డి అకాల మృత్యువాత పడెను. కాశమ్మ గారు పుట్టడు దుఃఖముతో బంధువుల సహాయంతో భర్తకు అంత్యక్రియలు నిర్వర్తించి ఆదరించువారు ఎవరూ లేనందున పిల్లలతో తన తల్లిగారి ఊరైన బిజ్జంపల్లి వద్దనున్న కొత్తపల్లికి చేరుకునెను. కొద్ది రోజులకు తల్లి కాశమ్మ కూడా గతించెను. పిల్లల పోషణ బాధ్యతను అవ్వాతాతలు తీసుకుని అతి గారాబంగా పెంచారు. కొద్ది రోజులకు తాత కూడా గతించారు. ఆ బిడ్డలు అవ్వనే అమ్మ అని సంబోధించేవారు. అక్షరాభ్యాసం చేయు ప్రాయం రాగానే అవ్వ బాలమ్మ తన మనుమడిని సకల శాస్త్ర పారంగతుడైన శ్రీ వేమూరి రామయ్య గారి వద్దకు పంపింది. అప్పటి నుండి బాలకాశయ్య గురుభక్తి కలిగి ఉండేవారు. ఒకవైపు ఆటపాటలు, మరొక వైపు ఆధ్యాత్మిక చింతనతో ఆయన బాల్యం గడిచింది. 16 ఏళ్ల వయసులో చదువు చాలించి వ్యవసాయ పనులు చేపట్టారు. చిన్నతనంలోనే అనేక తీర్థయాత్రలు చేశారు. కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను సందర్శించారు. ఒకసారి వేప చెట్టు కింద కాశీరెడ్డి కూర్చుని ఉండగా ఆయనకు అంతర్వాణి దిశానిర్దేశం జరిగింది. సొంత ఊరు నుండి ప్రకాశం జిల్లా వెలుగొండ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ అతిరాజ గురువయ్య స్వామిలో ఆయనకు సద్గురువు సాక్షాత్కారం జరిగింది. గురువయ్య స్వామి వద్ద మంత్రోపదేశం పొందారు. తన గమ్యం ఏమిటో కాశీనాయన స్వామికి అవగతమైంది. గురువు సూచన మేరకు తీర్థయాత్రలు ప్రారంభించారు. కాశీ నుండి కన్యాకుమారి వరకు దర్శించని క్షేత్రం లేదు. కాశీ పుణ్యక్షేత్రంలో 3 ఏళ్లు గడిపారు. గరుడాద్రి వద్ద 12 ఏళ్లు తపస్సు చేశారు. తరువాత పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్నదానం, గోసేవ, ఆలయాల జీర్ణోద్ధరణ వంటి కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. కరువు కాటకాలతో అలమటించే రాయలసీమ ప్రాంతంలో కాశీనాయన అన్నార్తుల ఆకలి బాధను తీర్చే సద్గురువుగా మారారు. తన భక్త బృందానికి అనేక ప్రవచనాలు చేసిన ఆయన అన్నాన్ని కూడా నలుగురితో పంచుకోండి అంటూ ప్రతినిత్యం సూచించేవారు. అమ్మ, ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టండి, శక్తి లేకపోతే గంజిపోయండి, 10 మంది అన్నం ఒక్కరు తినకూడదు, నలుగురికి సరిపోయే అన్నం 10 మంది పంచుకోవాలి అని కాశీనాయన బోధించేవారు. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఇలా ఎంతో మందిని ఆయన ఆదుకున్నారు. వారి ఆశ్రమాలలో ఆశ్రయం కూడా కల్పించారు. భక్తులు ఆయనను తండ్రిగా భావించేవారు. కాశీరెడ్డి నాయన అని ఆప్యాయంగా పిలిచేవారు. గురూపదేశం ప్రకారం ఆయన ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. నెల్లూరు జిల్లాలోని క్రీస్తు శకం 1406వ సంవత్సరం నాటి ఘటిక సిద్ధేశ్వర ఆలయం 1974లో ఆయన చేతుల మీదుగానే పూర్వ వైభవం సంతరించుకుంది. ఇక ఆయన పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలిసింది. జ్యోతి క్షేత్రంలోని నరసింహస్వామి ఆలయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి 1995 డిసెంబర్ 6వ తేదీన జ్యోతి క్షేత్రంలో దేవతల విగ్రహ ప్రతిష్ఠ చేసి వేలాది మంది భక్తులను అక్కడకు రప్పించి వారందరి సమక్షంలో ఆ మహనీయుడు సమాధి చెందారు. ఎంత గొప్ప దేవుడవయ్యా ఓ స్వామి శ్రీ కాశీనాయన, గురు కాశీనాయన. మహాత్ముల గురించి తెలుసుకోవాలంటే తాను కూడా అంతటి స్థితికెదిగి అనుభవంతో తెలుసుకోవచ్చు, లేదా ఆ మహాత్ముని ఆశ్రయించి ప్రార్థిస్తే వారు అనుగ్రహించి తమ స్థితిని తెలియపరుస్తారు. ఎవరు ఏ రకంగా ఆరాధిస్తే వారిని ఆ రకంగానే అనుగ్రహిస్తారన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మగార్ల సంతానమైనందున కాశీరెడ్డిని సామాన్య మానవునిగా భావిద్దామా? దాదాపు 15 సంవత్సరములు వచ్చే వరకు బాల్యము, విద్యాభ్యాసము సేద్యములలో గడిపి గురు సన్నిధికి చేరి అక్కడి నుండి తపస్సుకు వెళ్లినందున యోగి అందామా? తనను ఆశ్రయించిన వారిని బట్టి ప్రదర్శించిన సిద్ధులు, భక్తుల అనుభవాలను బట్టి
సిద్ధ పురుషుడు అందామా? ఎవరైనను తనను చూడటానికి వస్తే వారి మనస్సులో మాటలకు సమాధానం చెప్పి వారి జీవిత రహస్యములను భవిష్యత్తును భావగర్భితంగా వెల్లడించినందున సర్వజ్ఞుడందామా? ఏకకాలంలో అనేక చోట్ల తాను ఉన్నట్లుగా భక్తులకు అనుభవాన్నిచ్చినందున సర్వవ్యాపకుడందామా? గురు చరిత్రలో దత్తాత్రేయుల వారు ప్రదర్శించిన విధంగా విచిత్ర భాష, రకరకాల కట్టు, మాంసాహార భక్షణ, వీరభావ ప్రదర్శన, అదే సమయంలో వాటికి అతీతంగా ఉండటం. లింగమయ్య కొండయందున బుగ్గన్న స్వామి, నాయన గారిని అందరికీ పీఠాలున్నాయి, మనదే పీఠము నాయనా అని అడిగితే మనది పూదోట దత్తపీఠము అని చెప్పినందున వీటిని బట్టి దత్తాత్రేయుడందామా? ఒరే, సాక్షాత్తు నారసింహుడే మీ ఇళ్ల ముందు తిరుగుతుంటే మీరు గుర్తించలేరురా అని కింకర భక్తుడు గాజాగూడూరు శివగోపాలరెడ్డి గారితో అన్నదానిని బట్టి మరి నారసింహుడా? ఒరే మాధవుడా, మానవుడై మీ ఇండ్ల ముందుకు వస్తున్నా కనుగొనలేకపోతున్నారు. కోటికి ఒక్కడే కనుగొంటాడు. కనుక్కుంటే కంటిపాప, లేకుంటే గుడ్డిపాప అని మరో మహాత్మునితో అన్నదానిని బట్టి మరి శ్రీమన్నారాయణుడా? ఇట్లు నాయన గారిని ఎవరు ఏ రకంగా భావిస్తే వారు ఆ రకంగా దర్శనమిస్తారు. బ్రహ్మం గారు అనుకుంటే బ్రహ్మం గారిగా, దత్తాత్రేయుడు అనుకుంటే దత్తాత్రేయుడుగా, నారసింహుడు అనుకుంటే నారసింహునిగా, కాశీ విశ్వనాథుడు అనుకుంటే కాశీ విశ్వనాథునిగా, సద్గురువు అనుకుంటే సద్గురువుగా, భగవాన్ అనుకుంటే భగవానునిగా మనల్ని అందరినీ అనుగ్రహించగలరు. నల్లమల అడవులలో ఈ జ్యోతిక్షేత్రంలో ప్రతి సంవత్సరం నాయనగారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నదాన సేవలో పాల్గొంటారు. కాశీనాయన సమాధి ప్రదేశం 7వ జ్యోతిక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశీనాయన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాశీనాయన మండలాన్ని ఏర్పాటు చేసింది.